అనకాపల్లి జిల్లాలో పసినికాడ గ్రామస్తులు ధర్నాకు దిగారు. మహాలక్ష్మి బొగ్గు ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేపట్టారు. కాలుష్యం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఫ్యాక్టరీ మూసివేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడితే సహించేది లేదని అనకాపల్లి వైసీపీ సమన్వయకర్త మలసాల భరత్ హెచ్చరించారు. త్వరలో దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ముకుందరావు తెలిపారు. మార్చిలో ప్రొటెస్ట్ చేయడం జరిగింది ప్రజలందరూ. దాన్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇమీడియట్ గా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు మానిటరింగ్ చేయడం జరిగింది. ప్లస్ తర్వాత ఇండస్ట్రీ నాట్ ఇన్ ఆపరేషన్ ఉండడంతో మళ్ళీ మన ఫ్రైడే రోజు కూడా మానిటరింగ్ చేయడం జరిగింది. దీని మీద ఆల్రెడీ 10వ తారీఖు నోటీస్ ఇవ్వడం జరిగింది పరిశ్రమకు, మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని చెప్పి. దీన్ని ఈ వచ్చే అంటే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎవ్రీ వీక్ లీగల్ హీరింగ్స్ అని ఉంటాయి. ఆ లీగల్ హీరింగ్లలో దీన్ని రివ్యూ చేసి దీని మీద చర్యలను వచ్చి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఎవరికైనా ఉంటుంది, బొగ్గున కాదు, బొగ్గు చిమ్నీ నుంచి వచ్చేది ఇంత వాల్యూ అని ఉంటుంది. చిమ్నీ నుంచి 115 కంటే ఎక్కువ రాకూడదు వాల్యూ. ఓకే అండి, సామర్థ్యం ఎంత ఉందండి దీనికి? ముందు ఒకటే చిమ్నీ పనిచేసింది, ఇప్పుడు 2 చిమ్నీలు కూడా పనిచేస్తుంది. సామర్థ్యానికి 2 చిమ్నీలకు ఉంది. కంపెనీ యాక్టివ్ గా నడవలేదు. లాస్ట్ ఇయర్ లో ఒక 4 నెలలు మూసేశారు. ఈ చర్యల వల్ల మేబీ స్లోగా ఉందనిపించి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిశ్రమ కోక్ ఇప్పుడు రోజు రోజుకి మనకు రెన్యూబుల్ ఎనర్జీ పెరిగిపోతుంది. ఇటువంటి పరిశ్రమలకు వచ్చి